ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు సూపర్ సీత, భలే చేసావు. నువ్వు పిచ్చిదానివి అన్న వాళ్ల వేళ్లతోనే వాళ్ల కంట్లో పొడిచి ఆ డాక్యుమెంట్స్ ని చించేసి నీ భర్త ఆస్తిని కాపాడుకున్నావు. అవును సీతమ్మ, ఎంతో ధైర్యంతో మహాలక్ష్మిని మట్టికరిపించావు. నీ దెబ్బకు ఆ బ్యాచ్ మొత్తానికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. వాళ్ల మీద గెలిచేశావు. ఈ గెలుపు నా ఒక్కదాని వల్ల వచ్చింది కాదు బాబాయ్. మీరు, రేవతి పిన్ని నాకు ఎంతో సాయం చేశారు. మన కంపెనీ గురించి అన్ని వివరాలు పిన్ని నాతో చెప్పారు. అలాగే ఆఫీస్కి లాయర్ గారు, ఆడిటర్ గారు వచ్చిన విషయం మీరు చెప్పారు. మీరిద్దరి సహకారం వల్లే నేను ఇది చేయగలిగాను. మీ ఇద్దరికి థాంక్స్. నేనెప్పుడు నీకు మంచి జరగాలనే కోరుకుంటాను సీత. నాలా నీ జీవితం అవ్వకూడదని నీకు సహాయం చేస్తున్నాను. నువ్వైనా సంతోషంగా ఉంటే నాకంతే చాలు. ఏం చేస్తున్నావు సీత? గోడకి బూజు తులుపుతున్నాను. ఫస్ట్ నీ బ్రెయిన్ కి పట్టిన బూజు దులుపుకో. గొడవ చేయకుండా ఒక్కరోజు కూడా ఉండలేవా? ఎప్పుడు ఏదో ఒక గొడవ. ఎప్పుడు మారతావు నువ్వు? ఓ, అప్పుడే మీకు అంతా చెప్పేశారా? చెప్పకుండా ఉండడానికి ఇది చిన్న విషయం కాదు. డాక్యుమెంట్స్ ఎందుకు చించేశావు? అన్నీ చెప్పిన వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ ఎందుకు చించానో చెప్పలేదా? ఎదురు ప్రశ్నలు వేయకు. ఆ డాక్యుమెంట్స్ ఎంత విలువైనవో తెలుసా నీకు? ఆ డాక్యుమెంట్స్ లో ఏమి రాసుందో మీకు తెలుసా? వాటిలో ఏం రాసుందో నాకు అనవసరం. మా పిన్ని సైన్ చేయమంది, చేశాను. ఏం చూడకుండా చదవకుండా ఎవరైనా అలా చేస్తారా? నేను చేస్తాను. మా పిన్ని మీద నాకు ఆ నమ్మకం ఉంది. దాన్ని గుడ్డి నమ్మకం అంటారు. సీత, అవును, మీరు మీ పిన్నిని గుడ్డిగా నమ్మి తనేం చేస్తుందో తెలుసుకోకుండా సంతకాలు పెట్టేస్తున్నారు. మా పిన్ని ఏం చేసినా నా మంచి కోరే చేస్తుంది. మీ పేరుతో ఉన్న 50% ఆస్తిని ఆవిడ పేరుతో రాయించుకోవడమేనా మీ పిన్ని మీకు చేసిన మంచి? ఏం మాట్లాడుతున్నావు? మా పిన్ని అలా ఎందుకు చేస్తుంది? అలా చేసింది కాబట్టే ఆ పేపర్స్ ని నేను చించేశాను. అనవసరంగా పిన్ని మీద నింద వేయకు. నింద కాదు, నిజం. అందుకు సాక్ష్యం కూడా ఉంది. ఏంటా సాక్ష్యం? ఆ డాక్యుమెంట్స్ రెడీ చేసిన లాయర్ గారితో నేను ఫోన్లో మాట్లాడాను. ఆయనే ఆ నిజం నాకు చెప్పారు. ఏం రాస్తున్నారో ఒకసారి చెప్పండి. అదే మేడం, మీ అబ్బాయి రామ్ పేరుతో ఉన్న 50% వాటా ప్రాపర్టీస్ని తన ఇష్టపూర్వకంగా రామ్ మీ పేరుతో ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు రాశాం మేడం. ఆ నిజం మీకు తెలియనివ్వకుండా మీ పిన్ని, మీ నాన్న, అర్చన పిన్ని, గిరి బాబాయ్ చేసిన కుట్ర. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.